హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అనీస్ కెరియర్ టాక్స్. ప్రీవియస్ వీడియోస్ లో 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ లో 1-2 స్టెప్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఈ రోజు మనం థర్డ్ స్టెప్ లోకి వచ్చేసామండి. ఫస్ట్ స్టెప్ లో నో యువర్ సెల్ఫ్ అంటే మన ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకున్నాం. సెకండ్ స్టెప్ లో నో ద వరల్డ్ ఆఫ్ కెరియర్స్ అంటే మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా అసలు ఏమైనా కెరియర్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకున్నాం. అండ్ ఈ రోజు థర్డ్ స్టెప్ లో మ్యాచ్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఏవైతే కెరియర్స్ ఉన్నాయి అనుకున్నామో మరి అది మనకి మ్యాచ్ అవుతుందా లేదా చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకోవాలి కదా. మ్యాచ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ని కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాం. మనం ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళాం, ఒక డ్రెస్ కొనాలి. మనం అనుకుంటాం కొనే ముందే అసలు ఏ థీమ్ లో కొనాలి, ఒక ఫెస్టివ్ వేరా, పార్టీ వేరా, లేకపోతే క్యాజువల్ వేర్ కొనాలా అనేది ఒక థీమ్ అనుకొని వెళ్తాం. అది మన ఇంట్రెస్ట్ అనుకుందాం. నో ద వరల్డ్ ఆఫ్ కెరియర్. ఈ సెకండ్ స్టెప్ కి ఏం చేస్తాం, అసలు ఆ షాపింగ్ మాల్ లో మన థీమ్ కి తగ్గట్టుగా అంటే మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా కెరియర్స్ ఎలా చూస్తామో మనం అనుకున్న ఒక థీమ్ కి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర అసలు డ్రెస్సెస్ ఉన్నాయా లేదా, షాపింగ్ మాల్ లో ఆ డ్రెస్సెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం కదా. ఈ రోజు ఏం చేస్తాం అంటే ఉన్నాయి, డిస్ప్లేలో కొన్ని మనకి ఇష్టమైన కలర్స్ పెట్టాడు. మనం అనుకున్నట్టే ఫెస్టివల్ వేరా లేకపోతే పార్టీ వేరా క్యాజువల్ వేరా ఏది అనుకున్నామో దానికి తగ్గట్టుగా డిస్ప్లేలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టాడు, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టాడు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ తో పెట్టాడు. బట్ అందులో మనకి ఏది మ్యాచ్ అవుతుంది ఎలా తెలుసుకుంటాం, కొన్ని పిక్ చేసుకుంటాం. మనకి ఇంట్రెస్ట్ అయిన కలర్ చూస్తాం, మనకు నచ్చిన డిజైన్ చూసుకొని మన ప్రైస్ రేంజ్ లో ఏదైతే మనకి బాగుంటుందో అవి పిక్ చేసుకొని మళ్ళీ అది ఫైనల్ గా ఒకటే కాదు 2-3 పిక్ చేస్తాం కదా. అవి మళ్ళీ ట్రై చేసి ఫైనల్ గా ఒకటి తీసుకుంటాం. 1-2 సంవత్సరాలు వాడే డ్రెస్ మీదే మనం ఇంత టైం ఇన్వెస్ట్ చేసి ఇంత ఇంట్రెస్ట్ గా ఇన్ని ఫ్యాక్టర్స్ చూసి తీసుకున్నప్పుడు సో లైఫ్ లాంగ్ మనం చేయవలసిన పనిని ఇంకెంత ఇంట్రెస్ట్ గా, ఇంకెంత కేర్ఫుల్ గా, ఇంకెంత టైం ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎన్ని ఎక్స్పెరిమెంట్స్, ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి చూసుకోవాలి కదా. సో 1 or 2 ఎగ్జాంపుల్స్ తో క్లోజ్ చేసేద్దాం ఈ రోజు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి, నిషా. ఎప్పుడు కూడా చాలా ట్రెండీగా ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉండేవారంట ఈ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేసేస్తుందేమో, ఎందుకంటే మార్కెట్ లో లేని డిజైన్స్ అన్ని వేసుకుంటూ ఉంటుందంట. సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇదే కన్వే చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానంటే ఆ అమ్మాయిని ఒక అకాడమీలో జాయిన్ చేశారు. మేబీ ఫ్యాషన్ కాలేజ్ అకాడమీలో జాయిన్ చేశారు. మొదట్లో అంతా కలర్ఫుల్ గా ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూసేటప్పటికి వావ్ దిస్ ఈస్ వాట్ ఐ లవ్ అనుకుంది. బట్ కొన్నాళ్ల తర్వాత ఒక డ్రెస్ డిజైన్ చేయడానికి ఫస్ట్ కావాల్సిన థింగ్స్ ఏంటి, ఒక ఫ్యాబ్రిక్ తీసుకోగానే డ్రెస్ అయిపోతుందా, ఒక పర్టికులర్ పర్సన్ కి మెజర్మెంట్స్ కావాలి, ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ డిజైన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసే కదా ఒక డ్రెస్ ని డిజైన్ చేస్తాం. సో ఆ డిజైన్ మేకింగ్ లో ఎంత టైం పడుతుంది, అవర్స్ టుగెదర్ పట్టేటప్పటికి ఆ అమ్మాయికి చాలా విసుగు వచ్చిందంట. అంటే ఒక డ్రెస్ ప్రిపేర్ చేయాలంటే ఇంత కష్టపడాలి, ఇన్ అవర్స్ టైం స్పెండ్ చేయాలా అని చెప్పి విసుగు వచ్చి దిస్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవడం మాత్రమే నాకు ఇంట్రెస్ట్, ఫ్యాషన్ డిజైనింగ్ కాదని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది ఆ అమ్మాయికి. సో అలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తాం. మనం ఏఐ అనుకుంటున్నాము, లేకపోతే చాలా ట్రెండింగ్ కెరియర్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. అలాంటి వాటిలోనే ఇప్పుడు ట్రెండింగ్ గా నడిచే ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా సైన్స్. అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, దాంతో ఏం చేస్తారనేది మనం రోజు డైలీ బేసిస్ లో చూసే కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసినట్టుగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో ఒక 10 మెంబర్స్, మీ ఫ్రెండ్స్ తో లేకపోతే మీ క్లాస్ లోనో మిగిలిన వాళ్ళతో ఒక 10 మెంబర్స్ ని ఒక 4 to 5 ఎగ్జామ్స్ మార్క్స్ డేటా తీసుకోండి. సో మనం తీసుకున్న డేటాలో ఆ 10 మెంబర్స్ డేటా టోటల్ చేసిన తర్వాత మనకి ఇండివిజువల్ మార్క్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతి ఎగ్జామ్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్ ప్యాటర్న్ వస్తూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో 100 వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ లో మేబీ 90 వచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత ఎగ్జామ్ లో మేబీ 80 ఉండొచ్చు, తర్వాత మళ్ళీ 100. ఇలా ఒక్కొక్క ఎగ్జామ్ కి వాళ్ళ యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అదొక ఫ్యాక్టర్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, ఒక అమ్మాయికి ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇంకో ఎగ్జామ్ లో తక్కువ వచ్చినాయి. అలాగా ఫ్లక్చువేట్ అవుతూ ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ వస్తూ ఉంటాయి. అలాగా మనం టోటల్ చేసినప్పుడు ఎవరికి హైయెస్ట్ వచ్చినాయి ఎవరికి లోయెస్ట్ వచ్చినాయి తెలుసుకుంటాం. అలాగే ఈచ్ సబ్జెక్ట్ లో ఎవరికి హైయెస్ట్ వచ్చింది, 10 మెంబర్స్ లో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎవరికి హైయెస్ట్ వచ్చింది, ఇంకో సబ్జెక్ట్ లో ఎవరికి హైయెస్ట్ వచ్చింది లేదా లోయెస్ట్ వచ్చింది, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ చెక్ చేసినప్పుడు మనకు ఒక ఖచ్చితమైన ఐడియా వస్తుంది. అంటే మేబీ మ్యాథ్స్ లో 10 వచ్చిన
మ్యాథ్స్ లో 100 వచ్చిన వాళ్ళకి ఫిజిక్స్ లో 70 వచ్చినాయేమో. సో వాళ్ళు ద పర్సన్ హూ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్ మే నాట్ బి గుడ్ ఎట్ ఫిజిక్స్. సో ఈ డేటా ప్రకారంగా మొత్తం అన్ని మార్క్స్ కాకుండా ఇండివిడ్యువల్ గా వాళ్ళు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ లో చాలా బ్రైట్ గా ఉన్నారు, చాలా బెస్ట్ మార్క్స్ వచ్చినాయి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడన్నా ఒక కంపారిజన్ తెలుస్తుంది కదా. దీన్నే డేటా సైన్స్ అంటాం. మీకు చెప్పడం కోసమని సింపుల్ టర్మ్స్ లో క్లాస్ స్టూడెంట్స్ మార్క్స్ అని అన్నాం. సో ఇటువంటి ప్రాక్టీసెస్ చేసే ఒక స్ట్రీమ్ నే మనం డేటా సైన్స్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రెండీగా ఉండేదే ఈ మధ్య సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ చాలా వింటున్నాం కదా. సో డిజిటల్ మార్కెటింగ్ కి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాం. డైరీ మిల్క్. డైరీ మిల్క్ అనే బ్రాండ్ మనకు అసలు చాక్లెట్ నే సేల్ చేయదు. మరి ఏం సేల్ చేస్తుంది? ఇట్ సెల్స్ ఇస్ ద ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఆ స్వీట్నెస్ ఏమైతే ఉందో దాన్ని హ్యాపీనెస్ అనే ఇమోషన్ తో కనెక్ట్ చేసి మన ట్రస్ట్ ని బిల్డ్ చేసుకుంది. అంతే. డిజిటల్ మార్కెటింగ్ లో మనకిచ్చిన ఫ్యూ సెకండ్స్ లోనే ఆ ప్రోడక్ట్ ని ఎంత ఎలివేట్ చేసి ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలమో అప్పుడే దానికి సక్సెస్. సో నేను ఎగ్జాంపుల్స్ గా డేటా సైన్స్ లేదా డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నా. మీకు ఏదైతే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా ఒక కెరియర్ ఎప్పుడు కూడా ఒకటి ఫైనలైజ్ చేసుకోవద్దండి. 2-3 చాయిసెస్ తీసుకోండి. ఆ 2-3 చాయిసెస్ లో బెస్ట్ ఏది మీకు యాప్ట్ అనిపిస్తే ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసి దానికి మ్యాచ్అప్ చేసుకొని అప్పుడు ట్రై చేయండి. మనం ఒక డ్రెస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో డ్రెస్ కి అంత టైం మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు కెరీర్ మీద కొంచెం టైం ఇన్వెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు. సో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే కెరియర్ అనుకున్నారో ఇలా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఇంటి దగ్గర ఉండి మీరు ఏవైతే చేయగలరో అలాంటివి చేస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఈ రోజుతో మన 3 స్టెప్ ఫ్రేమ్వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఎన్ని స్టెప్స్ మీరు కంప్లీట్ చేశారనేది నాకు కామెంట్ లో ఇస్తారా? ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా 3 స్టెప్ ఫ్రేమ్వర్క్ ని కంప్లీట్ చేశాం కాబట్టి నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనీస్ కెరియర్ టాక్స్ ఛానల్. సో ఇలాంటి ఇంకా కెరియర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో కంటెంట్ తో ముందు చాలా రాబోతున్నాయి. ఈ రోజు వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నమస్తే.